హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, న్యూ మోడల్ హ్యాండ్ అండి. దీనికోసం అయితే నేను క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది హ్యాండ్ కోసం అండి. మళ్ళీ మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి. వీడియో కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఇంచులు అంటే 8.5 8.5 ఇంచులు తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. దానికి ఎక్స్ట్రా ఖర్చు కోసం కుట్లలోకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర నుంచి 3 ఇంచులు కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక మార్జిన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చండి. చంక రౌండ్ వచ్చేసి నాకు 9 ఉంది, అంటే ఆర్మ్ హోల్ రౌండ్ 9 ఇంచులు ఉంది. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి 2 మార్జిన్స్ అయితే వేసుకుందాం. ఖర్చుకొకటి, కుట్లలోకి ఒకటి. ఇలా మార్జిన్స్ వేసుకొని హ్యాండ్ షేప్ అయితే తీసుకుందాం. ఇలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. సేమ్ డ్రా చేసుకున్న హ్యాండ్ ని కట్ చేద్దాం. ఖర్చు దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర కూడా చిన్న కట్ పెట్టుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ దగ్గర కూడా చిన్న కట్ ఒకటి పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఎల్లో కలర్ లోనే ఇంకో పీస్, ప్లెయిన్ పీస్ ఒకటి తీసుకున్నాను. దానికి పొడవు వచ్చేసి 3.5 ఇంచులు, వెడల్పు వచ్చేసి 5.5 ఇంచుల వరకు తీసుకుని దాన్ని మధ్యలోకి మడిచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చేతి సహాయంతో కానీ ఏదన్నా పిన్నీస్ సహాయంతో కానీ దీన్ని తీసుకోవాలి, అంటే తిరగదిప్పాలి. ఇలా ఒక చిన్న కడ్డీ తీసుకున్నాను నేను. ఇలా అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇలా తిరగేసుకోవాలి. దీన్ని కొంచెం ఐరన్ చేసుకుంటే మీకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను చేయట్లేదు. అయితే ఇప్పుడు మనం బాణం అంటే హ్యాండ్ లూజ్ దగ్గర చిన్న కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ దగ్గర మధ్యలో ఇది పెట్టేసి ఒక చిన్న కుట్టు వేసుకోవాలి దాని మీద. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని హ్యాండ్ ని మడిచి సగానికి మడిచి పెట్టుకోవాలి. సమానంగా సగానికి మడిచి ఒక పక్కన పెట్టుకోండి. ఇంకో క్లాత్ తీసుకుని ఆ క్లాత్ వెడల్పు ఎంత అంటే 6.5 ఇంచులు తీసుకోవాలి. క్లాత్ పొడవు వచ్చేసి హ్యాండ్ కి 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా హ్యాండ్, ఆ హ్యాండ్ ఎంతన్నా ఉండనియండి, దానికి 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడైతేనే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇలా చిన్న కట్ పెట్టుకోండి. మధ్యలోకి ఓపెన్ చేసి కట్ పెట్టుకున్న దగ్గర మధ్యలోకి మార్జిన్ వేసుకోవాలి, గీత గీసుకోవాలి మనకి గుర్తు కోసం. ఒకవైపు అంచులు కుట్టుకోవాలి. ఇలా మడుచుకొని ఒకవైపు అంచులు కుట్టుకోవాలి. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో హ్యాండ్ మోడల్స్ చాలా వస్తూ ఉంటాయండి. రకరకాల హ్యాండ్ మోడల్స్ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా, చాలా మంచిగా అర్థమవుతుందండి. ఒకవేళ ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇలా ఒక అంచు మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కుట్టుకున్న హ్యాండ్ని తీసుకొచ్చి ఇలా పెట్టుకొని మనం అంచు మడిచిన కల్లే కాకుండా మామూలు వైపు పెట్టుకొని
ఇలా దాని మీద ఒక కుట్టు వేసుకోండి. కుట్టు వేసేటప్పుడు మధ్యలో మనం స్ట్రిప్ అనేది పెట్టుకున్నాం కదండి ప్లెయిన్ క్లాత్, దాని మీద కుట్టు వేయొద్దు. చూపిస్తాను చూడండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దాని మీద అక్కడ దాకా రఫ్ లాగేసేయండి. దాని మీద పడకుండా గట్టి కుట్టు వేసుకొని అక్కడి నుంచి పాదం ఎత్తేసుకొని ఆ స్ట్రిప్ వదిలేసి మళ్ళీ పక్కన సైడ్ నుంచి కుట్టు వేసుకోవాలి. స్ట్రిప్ మీద మాత్రం పడనీయొద్దు, అంటే ప్లెయిన్ క్లాత్ మీద కుట్టు పడనీయొద్దు. ఇలా మొత్తం చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను గ్యాప్ చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా గ్యాప్ రావాలి, మధ్యలో ఇలా గ్యాప్ రావాలి. ఇక్కడ పైన ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. మనము చిన్న స్ట్రిప్ పెట్టుకున్నాం కదా, ఆ స్ట్రిప్ దగ్గర అయితే కంపల్సరీ కుట్టు మాత్రం వెయ్యొద్దు. ఇందాకలాగానే కుట్టు వదిలేసి పాదం తీసుకుని మళ్ళీ పైకెత్తి పక్కన పెట్టుకొని కుట్టు అనేది లాగిచ్చేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి. మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దానికి కుచ్చు పెడుతున్నాను, హ్యాండ్కి కాదండి. మంచి వైపు కుచ్చు పెట్టుకుంటున్నాను, రాంగ్ సైడ్ కాదండి, మంచి వైపు రైట్ సైడ్. ఇలా ఎంత చిన్నగా పెట్టుకుంటే కుచ్చు అంత నీట్గా వస్తుంది. ఇలా మళ్ళీ తిరగేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి. కుట్టు అనేది అంటే కుచ్చులు అనేవి ఊడిపోకుండా ఉండటానికి. మంచిగా చూసుకొని వేసుకోండి. కుట్టు మీద కుట్టు వచ్చేలాగా బయటికి మంచిగా కనపడేలాగా కుట్టు వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కుచ్చు పెట్టాం కదా, అది వచ్చేసి 2 ఇంచుల వరకే ఉండాలండి. ఎక్కువైతే ఉండకుండా చూసుకోండి. 2 ఇంచులు ఉంటే ఏంటంటే మంచిగా స్టైలిష్గా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి. ఈ స్ట్రిప్ వచ్చేసి ఇలా ఓపెన్ ఉంది కదండి, ఆ ఓపెన్ లో ఎల్లో కలర్ స్ట్రిప్ అయితే పెట్టుకోవాలి మనము. ఈ స్ట్రిప్ ఇలా లోపలికి పెట్టేసుకుని మంచిగా నీట్గా బయటికి నీట్గా కనిపించేలాగా మంచిగా లోపలికి అయితే నెట్టేసేయండి. ఈ స్ట్రిప్ ని లోపలికి పెట్టిన తర్వాత ఇలా కుచ్చు భాగం వరకు పైకి తీయండి. ఇలా తీసుకుని ఇలా లోపల ఖర్చు ఉంటది కదండి, ఇప్పుడు మనం లోపలికి పెట్టుకున్నాం కదా స్ట్రిప్, ఈ లోపల ఖర్చు 2 ఇంచెస్ దాకా ఉంటుంది. ఆ 2 ఇంచెస్ దానికి చిన్న కుట్టు అయితే వేసేసేయండి. అంటే ఆ స్ట్రిప్ అనేది విడిపోయి ఊడిపోకుండా రాకుండా ఉండటానికి ఒక కుట్టు అయితే వేసుకోవాలి, గట్టి కుట్టు. ఇలా కుట్టు వేసేసుకోండి. కన్ఫ్యూజ్ ఏం కావద్దండి, 1-2 సార్లు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, రెండోసారి మంచిగా అబ్జర్వ్ చేయాలి. మంచిగా అబ్జర్వ్ చేస్తే మంచిగా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని పైకి పెట్టేసుకుని ఇలా మంచిగా కుచ్చులు అనేది మంచిగా చేత్తో సాఫ్ట్గా చేయండి. హ్యాండ్ మోడల్ అయితే మనకు వచ్చేసిందండి. ఇప్పుడైతే మనము హ్యాండ్ లూజ్ దగ్గర అంటే లాస్ట్ లో కుట్లు వేసుకుంటాం కదా, ఇదిగో ఇక్కడ 2 క్లాత్లు కలిసి ఉండేలాగా ఒక కుట్టు వేసుకోవాలి. అంటే మనం కూర్చోబెట్టిన క్లాత్ హ్యాండ్ 2 కలిసి ఉండాలి కాబట్టి ఒక కుట్టు వేసుకోవాలి. సేమ్ అటువైపు కూడా అంతేనండి, ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టు వేసుకుని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి తిప్పుకొని అంటే హ్యాండ్ మంచి వైపు పెట్టుకొని ఇక్కడ చంక రౌండ్ ఉంది కదండి, చంక రౌండ్ దగ్గర ఈ హ్యాండ్ మోడల్ ఏమి ఖరాబ్ కాకుండా చిన్న కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే
రెండు హ్యాండ్స్ విడిపోకుండా ఉంటాయి. అంటే మనం మోడల్ వేసింది ఈ హ్యాండ్ క్లాత్ రెండు విడిపోకుండా ఉండటానికి మనము ఒక చిన్న కుట్టు అయితే వేసుకుంటున్నాం. చాలా అందంగా ఉంటుందండి. హ్యాండ్ డ్రెస్కైనా సరే బ్లౌజ్కైనా సరే ఈజీగా సెట్ అవుతుంది హ్యాండ్స్ మోడల్ అయితే ఇప్పుడు చిన్న షో బటన్ ఒకటి పెట్టేసుకుని మధ్యలో మనమైతే యూజ్ చేసేసుకోవటమేనండి. ఈ షో బటన్స్ అనేది 2 or 3 కూడా పెట్టుకోవచ్చండి దాని సైజుని బట్టి. ప్రజెంట్ నా దగ్గర ఒకటే అవైలబుల్గా ఉంది, పెట్టేశాను.